హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీరాని. ఇండస్ట్రీలో ప్రత్యేకించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది బయటకు వస్తూనే ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో మనం తరచుగా వింటున్న వార్త ఏదైనా ఉంది అంటే డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఇష్యూ. సో ఈ అసోసియేషన్లో డాన్సర్స్ అందరూ కలిసి కొందరు వ్యక్తుల మీద అభియోగాలు వేయడము, ఆ కొంతమంది వ్యక్తులు రాజీనామా చేయడము, ఈ రాజీనామాలు అసోసియేషన్కి ఇవ్వకుండా డైరెక్ట్గా ఫెడరేషన్ వరకు వెళ్ళి రాజీనామాలు చేయడము, ఏంటి రాజీనామా చేశారు అని అడిగిన అసోసియేషన్ పైనే తప్పు చూపించే విధంగా ప్రవర్తించడము, ఈ అసోసియేషన్ ఫెడరేషన్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అని ప్రశ్నించితే అసోసియేషన్ సభ్యుల మీద అలాగే అసోసియేషన్ ప్రెసిడెంట్ మీద ఫెడరేషన్ ఫైర్ అవడం, ఈ మధ్యకాలంలో ఏదైతే జానీ మాస్టర్ అనే వాళ్ళు ట్రెండింగ్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఈ జానీ మాస్టర్ ఇష్యూని ఇందులోకి లాగడం, శేఖర్ మాస్టర్కి జానీ మాస్టర్కి మధ్య ఏదో ఉంది అని కొన్ని ఫేక్ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడము, వీటన్నిటిలో సృష్టి వర్మ ఇన్వాల్వ్ అవడము, సృష్టి వర్మ కూడా బయటకు వచ్చి తన వాయిస్ని రేస్ చేయడము, ఇవన్నీ చూసుకున్నట్లయితే అసలు డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో ఏం జరిగింది, దానికి ఎందుకు అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు ఆ విధంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, ఫెడరేషన్ ఇన్వాల్వ్మెంట్తో ఒక్కసారిగా అసోసియేషన్ ఎందుకు నోరు పెద్దది చేసింది, దీంతో పాటుగా జానీ మాస్టర్ వివరణ అనేది ఎందుకు ఫెడరేషన్ కోరింది, ఈ అన్ని అంశాలపైన ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ టాలీవుడ్లో ఏ ఇండస్ట్రీలో అయినా, టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఎక్కడైనా సరే ఒక సినిమా ఇండస్ట్రీ సస్టైన్ అవ్వాలి అంటే 24 క్రాఫ్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్క సెక్టార్కి సంబంధించి ఆ క్రాఫ్ట్కి సంబంధించి అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు, సభ్యులు ఉంటారు. సో ఒక జనరల్ బాడీ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కావచ్చు డిస్కస్ చేసుకోవడానికి ఒక అసోసియేషన్ అనేది ఫామ్ అవడం జరిగింది. సో ఇలాగే ప్రతి క్రాఫ్ట్లో కూడా అసోసియేషన్ ఉంటుంది. అలాగే డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అనేది కూడా ఈ డాన్సర్స్కి, అలాగే ఎవరైతే ఇప్పుడు ఈ డాన్సర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక అసోసియేషన్ అనమాట డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్, అటు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్. సో ఇక్కడ ఉంది ఏంటంటే ఫస్ట్ జానీ మాస్టర్ గత 2 ఏళ్ళు ప్రెసిడెంట్గా వ్యవహరించారు. సో అప్పుడు జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సృష్టి వర్మ ఇష్యూ బయటకు రావడము, జానీ మాస్టర్ తప్పు చేశారు, జానీ మాస్టర్ మీద కేసు ఫైల్ అవడము, జానీ మాస్టర్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేయడము, ప్రెసిడెంట్ పదవి నుంచి ఆయన్ని బయటికి పంపించేయడము, ఆయన్ని సస్పెండ్ చేయడము, దాంతోపాటుగా జానీ మాస్టర్ చేసిన దానికి నేషనల్ అవార్డుని కూడా హోల్డ్ చేయడము, ఆయన్ని జైలుకి తరలించడము, ఆయన జైల్లో కొన్ని రోజులు గడపడము, సుమలత జానీ భార్యగా తను ఫైట్ చేయడం, ఇవన్నీ సినారియో మనకు తెలిసిందే. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ప్రెసిడెంట్ ఏదైతే క్యాన్సిల్ చేశారో ఆ పదవిని జానీ మాస్టర్ సస్పెన్షన్ తర్వాత ఆ పదవి కోసం మళ్ళీ కొంతమంది అయితే పోటీ చేయడం జరిగింది. సో సుమలత పోటీ చేశారు, సుమలతో పాటు కొంతమంది కూడా అపోజిషన్గా పోటీ చేయడం జరిగింది. ఎట్టకేలకు సుమలత అనేది హై మెజార్టీతో, తను కొంచెం స్వల్ప మెజార్టీతోనే తను గెలవడం జరిగింది ప్రెసిడెంట్గా. అయితే జోసెఫ్ మాస్టర్ అనే పేరు, శ్రీనివాస్ అనే పేరు, ఈ 2 పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి. ట్రెజరర్, సెక్రటరీ ఏవైతే కొన్ని పనులు చేశారో ఆ పనుల మీద సుమలత క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది. దాదాపుగా సుమలత డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి 6 నెలలు గడుస్తుంది. ఫస్ట్ ఎవరైనా కానీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సినారియోకి కావచ్చు, ఆ అట్మాస్ఫియర్కి కావచ్చు, అలాగే అసోసియేషన్లో జరుగుతున్నటువంటి సిస్టమ్స్ కావచ్చు, దీనికి అలవాటు పడాలంటే దాదాపుగా ఒక 2 నెలల నుంచి 3 నెలల వరకు టైం పడుతుంది. ఈ 2-3 నెలల టైంలోనే సో ఆవిడ అసలు అసోసియేషన్లో ఏం జరుగుతుంది, డాన్సర్స్కి వస్తున్న వేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రోజువారీ కూలీలు కావచ్చు, అలాగే ప్రొడ్యూసర్స్ నుంచి వస్తున్న అమౌంట్ కావచ్చు, వాళ్ళ కష్టపడిన దానికి కావాల్సినటువంటి అమౌంట్స్ కావచ్చు, అలాగే మెంబర్షిప్ విషయంలో డాన్సర్స్ ప్రతి డాన్సరు కూడా ఒక 100 రూపాయలు ఇస్తున్నారు అంటే మెంబర్షిప్కి, సో ఖచ్చితంగా వాళ్ళు అసోసియేషన్లో ఏది జరిగినా క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. ఇలాగే గత ప్రెసిడెంట్గా, ట్రెజరర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే వాళ్ళు రేస్ చేయడం జరిగింది. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వస్తున్న డబ్బులు ఆగిపోతున్నాయి, మధ్యలో వీళ్ళు ఎక్కువగా ఖర్చులు చూపిస్తూ మా డబ్బులను కూడా తినేస్తున్నారు, అలాగే మెంబర్షిప్ను కూడా అధిక మొత్తంలో ఈ డాన్స్ అసోసియేషన్కి ఒక 100 రూపాయలు ఉంటే దానికి ఇంకొక 3 రెట్లు వాళ్ళు వసూలు చేయడం జరుగుతుంది, ఈ మెంబర్షిప్ కూడా అధిక అమౌంట్తో వాళ్ళు మెంబర్షిప్ని మాకు ఇస్తున్నారు అనేవి కొన్ని జానీ మాస్టర్ ఉన్నప్పుడు పెట్టినప్పుడు, సో జానీ మాస్టర్ క్వశ్చన్ చేస్తే జానీ మాస్టర్ మీద యాంటీ అయ్యారు అనేది ప్రెజెంట్ ఉన్న బాడీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. డాన్సెస్ కావచ్చు, ప్రెజెంట్ ఉన్న ప్రెసిడెంట్ సుమలత కావచ్చు,
దాంతో పాటుగా మనం ఇక్కడ ఇంకొకటి చూసుకోవాలి. సుమలత 3 మంత్స్ అయిన తర్వాత ఈ 3 మంత్స్‌లో అసోసియేషన్‌లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? డాన్సెస్‌కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? అన్నీ కూడా చెక్ లిస్ట్ పెట్టుకోవడం జరిగింది. సో, ఈ నేపథ్యంలోనే సుమలత ఈ 3 మంత్స్ నుంచి కూడా ఎవరైతే ఈ డాన్సర్స్ అసోసియేషన్‌ని పేరుని అడ్డు పెట్టుకొని మీడియేటర్స్‌గా వర్క్ చేస్తూ, ఎందుకంటే ఇక్కడ డాన్సర్స్‌ని కొరియోగ్రాఫర్స్ హైర్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కో సినిమాలో ఒక 300-500 మంది డాన్సర్స్‌ని కూడా వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తది. వీళ్ళందరికీ కూడా ఒక కోఆర్డినేటర్ అనేవాడు ఉంటాడు. తెలుగు నుంచి కొంతమంది, తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది, మద్రాస్ నుంచి కొంతమంది డాన్సర్స్‌ని వాళ్ళు హైర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మద్రాస్ నుంచి తెచ్చుకునే డాన్సర్స్‌కి ఒక కోఆర్డినేటర్, తెలుగు డాన్సర్స్ నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకునే డాన్సర్స్‌కి ఒక కోఆర్డినేటర్ ఉన్న నేపథ్యంలో ఈ కోఆర్డినేటర్లు ఏవైతే డబ్బులు ప్రొడ్యూసర్స్ నుంచి తీసుకొని వస్తున్నారో అక్కడ వాళ్ళు ఆ డబ్బుల్ని తినేస్తున్నారు మీడియేటర్స్‌గా ఉండి అని ప్రొడ్యూసర్స్ ఎప్పటినుంచో వాళ్ళకి అందిన సమాచారం అని వాళ్ళు చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రసన్న కుమార్ కూడా నిన్న డీటెయిల్డ్‌గా ఇదే విషయాన్ని ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. మేము కష్టపడి ప్రతి ఒక్క రూపాయి కొన్ని కోట్ల రూపాయలు కష్టపడి సినిమా తీస్తున్నాము. సో, ప్రతి క్రాఫ్ట్‌లో జరిగేటువంటి ఖర్చు మొత్తం చూసుకున్నట్లయితే మాకు తలకి మోపుడవుతుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎన్నో కోట్లు పెట్టి 24 క్రాఫ్ట్‌ల టెక్నీషియన్‌లకి మేము చెక్కులు ఇచ్చి ఇంత చేస్తుంటే, చెక్కులు ఎవరైతే కష్టపడ్డారో, ఎంతమంది టెక్నీషియన్స్ ఉన్నారో గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ కార్మికులకి చేరాలి తప్పించి మిగతా వాళ్ళు ఎందుకు తినేస్తున్నారనేది ప్రొడ్యూసర్స్ రేస్ చేశారు. ఇదే క్వెషన్‌ని డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ తరపు నుంచి సుమలత కూడా రేస్ చేశారు. మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా అంటే ఏదన్నా ఒక ఆఫీస్ రన్ చేస్తుంటే అందులో ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటే బయటకు వెళ్ళాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకున్న ఏదైతే అమౌంట్ ఉందో దానికి సంబంధించినంత వరకు బిల్స్ కానీ, దానికి సంబంధించిన వరకు ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరైనా అడుగుతారు. సో, ఇదే సుమలత అడిగారు. డైలీ ఏవైతే ఖర్చులు మనం పెడుతున్నాము, అసోసియేషన్ తరపు నుంచి ఎంత ఖర్చు పెడుతున్నాము, బయట ప్రొడ్యూసర్స్ నుంచి ఎంత అమౌంట్ మీరు తీసుకుని వస్తున్నారు, ఇవన్నీ కూడా నాకు లెక్కలు కావాలని సుమలత అడగడం జరిగింది. సో, ఇది సుమలత చేసిన బిగ్ మిస్టేక్. ఎందుకంటే లెక్కలు అడిగితే ఎవరైనా డొక్కాడిస్తారు. సో, ఖచ్చితంగా ఇదే జరిగింది. సో, ఎవరైతే ఈ జోసెఫ్ మాస్టర్ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారో డాన్స్ మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తున్నారు. జోసెఫ్ మాస్టర్ ఎప్పుడైనా సరే తను గెలవడానికి ఆ మాస్టర్ తెలుసు, ఈ మాస్టర్ తెలుసు, నేను అంత పెద్ద కొరియోగ్రాఫర్తో పనిచేస్తున్నాను, మీకు అవకాశాలు ఇప్పిస్తాను అనేది మభ్యపెట్టి డాన్సర్స్ని ఇప్పటి వరకు కూడా అసోసియేషన్లో ఒక ట్రెజరర్గా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. సో, ఇది మేము ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నాము. కానీ ఏదైనా ఇప్పుడు ఎవరికైనా కార్మికులకి ఏం కావాలి? పని కావాలి. ఆ పని కల్పించేవాడు అసోసియేషన్‌లో ఉన్నాడంటే ఖచ్చితంగా అతని వైపు మొగ్గు చూపుతారు. ఇదే విధంగా అట్రాక్ట్ అవుతూ వచ్చారు డాన్సర్స్ అందరూ. కానీ ఆయన చేస్తున్న పనులు, ఆయన చేస్తున్న ఏవైతే ఇవి ఆబ్లిగేషన్స్ కొన్ని ఉన్నాయో, సో, ఇయన్నీ కూడా ఎక్కువ అవ్వడము, సో, డాన్సర్స్ డబ్బుని అసోసియేషన్ పేరుతో జోసెఫ్ మాస్టరు అతని టీము తినేయడం అనేది డాన్సర్స్ పర్టికులర్గా వాళ్ళు కనిపెట్టడం జరిగింది. దీంతో క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరి పైన కూడా వాళ్ళు యాంటీగా మారారు. సో, ఈ నేపథ్యంలోనే క్వశ్చన్ చేస్తున్నారు, సస్పెండ్ చేస్తాము అని అనుకునే లోపే ఈ జోసెఫ్ మాస్టర్, శ్రీనివాస్ అనే అతను అండ్ అలాగే వీళ్ళతో పాటుగా ఇంకొక 8 మంది సభ్యులు కూడా ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా ఇస్తే అసోసియేషన్కి ఇవ్వాలి. సో, ఎందుకంటే అసోసియేషన్కి ఒక ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి. కానీ అక్కడ అలా జరగలేదు. సో, డైరెక్ట్‌గా ఫెడరేషన్‌కి వెళ్ళి, సో, మేము రాజీనామా ఇస్తున్నామని ఫెడరేషన్ వరకు వెళ్ళారు. ఇది ఎందుకు అని సుమలత క్వశ్చన్ చేస్తున్నారు. ఫెడరేషన్ ఖచ్చితంగా ఒక తండ్రి లాగానే అన్ని క్రాఫ్ట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. కానీ అంతకంటే ముందు మేమున్నాం అసోసియేషన్ మెంబర్స్ దాకా. మా వరకు ప్రాబ్లమ్ రావాలి. సో, మేము క్వశ్చన్ చేస్తే వాళ్ళు రాజీనామా చేశారు. మళ్ళీ రాజీనామా చేయలేదు, ఉపసంహరించుకున్నాము అంటున్నారు. కానీ తప్పులు చేసే వాళ్ళతో కలిసి వర్క్ చేసే అంత మాకు మనసు లేదు అని సుమలత తేల్చి చెప్పారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఆ తప్పు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు కొన్ని వేలాది మంది డాన్సర్లు వాళ్ళకి రావాల్సిన వేతనాలు ఆపేసుకుంటున్నారు, కుటుంబాన్ని భారంగా చేస్తున్నారు. సో, బయట నుంచి వచ్చే ప్రతి రూపాయికి వాళ్ళకి లెక్క చెప్పాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అని సుమలత చెప్పిన నేపథ్యంలో సో, వీళ్ళందరూ కూడా కక్ష కట్టడం జరిగింది. సో, ఇదే అంతర్గత బాడీ అనేది ఒక బాడీ అయితే ఒక బాడీని వాళ్ళు వేసుకోవడం జరిగింది కొంతమంది సభ్యులతో. అందులో అంతర్గతంగా డిస్కషన్స్ చేయడం జరిగింది. ఈ 8 మంది ప్లేస్‌లో, ఈ 8-10 మంది ప్లేస్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బై ఎలక్షన్స్ కండక్ట్ చేసి నిజంగా అంటే మెజారిటీ ఆఫ్ డాన్సర్స్ దేనికి మొగ్గు చూపుతున్నారు అనే దానిపైన వాళ్ళు వివరణ తీసుకుంటున్న తరుణంలో హడావిడి అయితే సృష్టించారు. హడావిడి సృష్టించడమే కాకుండా ఇందులో జానీ మాస్టర్ ఎంటర్ అయిన తర్వాత
జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఒకే దగ్గర ఉన్నప్పుడు సో, ఖచ్చితంగా జానీ మాస్టర్ మనం అక్కడ చూసుకున్నట్లయితే నువ్వు ఆగు అన్నారు కానీ, సో, వేరే విధంగా శేఖర్ మాస్టర్‌తో బిహేవ్ చేసింది అక్కడ లేదు. కానీ ఇంటర్నల్‌గా ఇద్దరికీ కూడా గొడవలున్నాయని చాలా కాలం నుంచి కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఒకళ్ళపై ఒకళ్ళు టార్గెట్ చేసుకున్నారు. జానీ మాస్టర్ ఇలా అవ్వడానికి శేఖర్ మాస్టరే కారణం. శేఖర్ మాస్టర్‌కి, జానీ మాస్టర్‌కి ఏదో నడుస్తుంది. సో, వీళ్ళిద్దరికీ కూడా బ్యాక్ సపోర్ట్ అనేది కొంతమంది పెద్దలు ఇండస్ట్రీ నుంచి ఉన్నారు అనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. వాళ్ళతో సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ 2 వర్గాల మధ్య పోరనేది సో, ఎంతవరకెళ్ళిందంటే ఇండస్ట్రీ పెద్ద ఎవరు? ఇండస్ట్రీ పెద్దల జోక్యం ఏంటి? ఇండస్ట్రీ నుంచి పెద్దలు ఎవరెవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనే డౌట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. సో, అవి ఎంతవరకు ఉన్నా గానీ చినికి గాలివానైనట్లు సో, వీళ్ళిద్దరూ ఒకే చోట కనిపించిన తర్వాత ఆ వివాదం అనేది ఈ అసోసియేషన్ తరపున సమస్యలు పక్కన పెట్టేసి జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ అన్నట్లుగా కూడా బయటకు పోర్ట్రే అయింది. సో, ఈ నేపథ్యంలోనే వెంటనే జానీ మాస్టర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. శేఖర్ మాస్టర్ నుంచి అయితే ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి క్లారిటీ కాదు కదా, ఒక స్టేట్మెంట్ కూడా డాన్సర్స్ ఇబ్బంది పడుతున్నారు, లేదంటే డాన్సర్స్ తరపున ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ప్రెసిడెంట్ ఇలా చేస్తున్నారు, లేదంటే కొంతమంది సభ్యులు ఎలా ఉంటున్నారు, సో డాన్సర్స్కి రావాల్సిన అమౌంట్ ఏంటి, ఫెడరేషన్ గురించి ఏంటి, నాకు జానీ మాస్టర్కి ఏంటి, దీని గురించి అసలు శేఖర్ మాస్టర్ స్పందించలేదు. అండ్ అలాగే నెక్స్ట్ జానీ మాస్టర్, సుమలత కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సుమలత కూడా ఇదే పాయింట్ రేస్ చేశారు. చిరంజీవి గారు కూర్చోబెట్టి మాట్లాడారు. సో, ఇక్కడే ఈ ఇష్యూ ఎందుకంటే బయటికి వేరేలాగా పోర్ట్రే అవుతుంది. అందరూ సమన్వయంతో కలిసి పనిచేస్తేనే ఇండస్ట్రీ బావుంటుంది అనే ఉద్దేశంతో ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది రావడం. ఎందుకంటే జానీ మాస్టర్‌కి ఎంత క్లోజో మనకి మెగాస్టార్ తెలుసు. ఎందుకంటే మెగాస్టార్‌కి దగ్గర వరకు వెళ్ళి ఆయనతో వర్క్ చేసిన అనుభవం జానీ మాస్టర్‌కి ఉంది. మెగాస్టార్‌తో కలిసి చేసిన ఎక్స్‌పీరియన్స్ శేఖర్ మాస్టర్‌కి కూడా ఉంది. సో, వీళ్ళిద్దరికీ మనం చూసుకున్నట్లయితే ఇద్దరు సన్నిహితులు కాబట్టి వీళ్ళిద్దరిని కూర్చోపెట్టి మాట్లాడే అంశంలో మెగాస్టార్ ఒక అడుగు ముందుకు వేశారు. ఆయన బిజీ షెడ్యూల్ ఉంది. సో, ఆయన ఎంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆల్రెడీ బాబీ కొల్లితో సినిమా చేస్తున్నారు. విశ్వంబరాది ఆల్రెడీ డేట్స్ ఫిక్స్ చేయాల్సిన టైం వచ్చింది. దీంతో పాటుగా ఇంకొక సినిమా లైనప్‌లో ఉంది నాని ప్రొడక్షన్‌లో. సో, ఇవన్నీ కూడా ఆయన అంత బిజీ షెడ్యూల్‌లో కూడా షూటింగ్ స్పాట్‌కే వీళ్ళని పిలిపించుకొని వీళ్ళిద్దరితో కూడా కూర్చొని సరదాగా లంచ్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్యన ఆ ఫ్రెండ్లీ బాండింగ్ అనేది మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. మీరు సమన్వయంతో పనిచేయండి. ఎప్పుడూ ఫ్రెండ్స్ మధ్య ఎన్నో వస్తాయి. కుటుంబంలో చాలామంది గొడవలు పడుతూ ఉంటారు. అన్నదమ్ముల మధ్య విభేదాలుంటాయి. అదే విధంగా మీరు తీసుకొని ఎన్ని జరిగినా గానీ ఇంతటితో ఆపేసి ఇద్దరు హ్యాపీగా పనిచేయండి అని. ఆ విషయాన్ని జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ సుమలత బయటకొచ్చి చెప్పడం జరిగింది. సో, చెప్పిన తర్వాత ఇక్కడ ఒకటే వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఫెడరేషన్ వరకు వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు చేసిన తప్పేంటి? ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది? సో, ఇవన్నీ ఎందుకు క్వెషన్ చేయట్లేదు? సో, వాళ్ళు డబ్బులు తినేసామని పక్కాగా మేము ప్రూఫ్‌తో ఫెడరేషన్‌కి సబ్మిట్ చేస్తున్నప్పుడు ఫెడరేషన్ దాన్ని ఎందుకు తీసుకోలేకపోతుంది? సో, ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ తర్వాత జానీ మాస్టర్ మీద ఏదైతే ఒక వీడియో రిలీజ్ అయిందో ఎవరైతే వీడియో తీస్తున్నారో ఆ తీ అని జానీ మాస్టర్ రావడము, అక్కడ కొంచెం గట్టిగా హైపర్‌గా జానీ మాస్టర్ మాట్లాడడం అనేది అది తప్పు చూపిస్తూ ఫెడరేషన్‌తో ఏదో అన్నారు, ఫెడరేషన్ పెద్దలని ఏదో అన్నారు అని వాళ్ళు అసంతృప్తి చెందడము. సో, దానికి వివరణ కోరుతూ కూడా ఒక షోకాజ్ నోటీస్ అయితే ఫెడరేషన్ తరపు నుంచి జానీ మాస్టర్‌కి ఇవ్వడం జరిగింది. అసలు ఇక్కడ తప్పు అసోసియేషన్‌లో జరుగుతుంది. దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రెసిడెంట్. సో, అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసింది ఆ తప్పు చేసిన 10 మంది. సో, తప్పు చేసిన ఆ ఇద్దరు, వాళ్ళతో పాటు ఉన్న 8 మంది. సో, ఈ 10 మంది వైపు అసలు ఏమీ వెళ్ళకుండా జానీ మాస్టర్‌కి షోకాజ్ నోటీస్ ఎందుకిచ్చారు అనేది బిగ్ క్వెషన్ మార్క్‌గా అప్పుడు నడిచింది. సో, చూసుకున్నట్లయితే షోకాజ్ నోటీస్‌లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, ఇతరితర సమస్యలు ఏవైనా ఉన్నా అసోసియేషన్ తరపు నుంచి అడిగే బాధ్యత మీకుంది. కానీ ఫెడరేషన్‌ని అవమానించే అర్హత మీకు లేదు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేసే బాధ్యత మా మీదుంది అనేది వాళ్ళు షోకాజ్ నోటీస్‌లో ఇస్తూ ఖచ్చితంగా జానీ మాస్టర్ దీనికి వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకపోతే జానీ మాస్టర్‌ని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తాం. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి జానీ బ్యాన్ ఇదే వస్తుంది. అసలు జానీ మాస్టర్ విషయంలో ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటున్నారు? జానీ మాస్టర్‌ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? జానీ మాస్టర్ ముందుండి వెనకాల జానీ మాస్టర్ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నమా ఇండస్ట్రీలో అందరూ కలిసి అనేది కొంతమంది క్వెషన్ మార్క్ రేస్ చేస్తున్నారు.
ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. కేవలం జానీ మాస్టర్ ఫ్యామిలీ మాత్రమే ఇక్కడ ఇబ్బంది పడట్లేదు. జానీ మాస్టర్ ఫ్యామిలీని ముందుంచి వాళ్ళ వెనకాల ఎవరైతే పెద్దలు ఉన్నారో సో వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది అనేది చాలామంది ఇండస్ట్రీలో ఉన్న సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాలు ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్న మాటలు. సో ఇది ఓకే. జానీ మాస్టర్ని టార్గెట్ చేశారు, జానీ మాస్టర్ని బ్యాన్ చేయాలనుకున్నారు. ఖచ్చితంగా ఎవరినైనా ఇండస్ట్రీ పెద్దల్ని కానీ ఖచ్చితంగా ఒక అసోసియేషన్ తరపు నుంచి ఒక హోదాలో ఉన్న వ్యక్తి అవతల పర్సన్ని మాటలు అన్నప్పుడు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి, అంతవరకు ఓకే. కానీ జానీ మాస్టర్ ఎక్కడా కూడా ఎవరిని కించపరిచేలాగా మాట్లాడలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సరే, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సుమలత మేము అడుగుతున్నప్పుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు, మేము కాళ్ళు అరిగిపోయే వరకు ఫెడరేషన్కి ఎన్నో సమస్యలు ఉన్నాయని నోటీసులు మేము ఇచ్చాము, సో వాళ్ళ వరకు కూడా మేము కొన్ని అభ్యర్థనలు చేసుకున్నాము, ఇలా ఉన్నాయి, డాన్సర్స్కి కార్మికులకి ప్రత్యేకించి చిన్న స్థాయిలో ఉన్న డాన్సర్స్కి ఏ విధమైనటువంటి లాభం జరగట్లేదు, ఇలాగే ఇన్సూరెన్స్ లేకపోతే, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది డాన్సర్స్ ఉన్నారు, ఒక పూట తినక అయినా సరే వచ్చి కాళ్ళు అరిగిపోయేలాగా డాన్స్ వేసి, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అంటే మనకు అందరికీ తెలుసు ఎంత కష్టపడుతూ ఉంటారో, దాంతో పాటుగా స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ బతుకు తెరువు కోసం. సో వీళ్ళందరూ ఎంత కష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక భరోసా కావాలి అని సుమలత అండ్ జానీ మాస్టర్ వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుంది, డాన్సర్స్కి ఒక ఇన్సూరెన్స్ ఉంటే మంచిది, వాళ్ళ లైఫ్కి ఒక సెక్యూరిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన పెద్ద సినిమా షూటింగ్లో రామ్ చరణ్ గారితో చెప్పడము, రామ్ చరణ్ చాలా పెద్ద మనసు చేసుకొని వెంటనే 40 లక్షల రూపాయల చెక్ అనేది అసోసియేషన్ మెంబర్స్కి ఇచ్చారు. ఏ ఒక్కరు కూడా ఇంత పెద్ద అమౌంట్ అసోసియేషన్కి ఉదారంగా ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే కుడి చేతితో చేసిన సహాయం ఎడం చేతికి కూడా తెలియకూడదు అనేది మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఫాలో అవుతుంది. సో అదే విషయంలో సో డాన్సర్స్ అసోసియేషన్ విషయంలో కూడా ఇదే జరిగింది. 40 లక్షల రూపాయల చెక్కు ఇచ్చారు అనేది జానీ మాస్టర్ బయటకు వచ్చి చెప్తే తప్పించి అసోసియేషన్ తరపు నుంచి కానీ లేదంటే ఫెడరేషన్ తరపు నుంచి కానీ సో ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎవరికి కూడా తెలియలేదు. అదొక విషయం. అయితే 40 లక్షలు మొత్తం ఎంతమంది డాన్సర్స్ ఉన్నారు ఈ అసోసియేషన్లో, ఎంతమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత అవుతుంది అని టాలీ చేసుకున్నట్లయితే ఇంకా 18 లక్షల రూపాయలు షార్టేజ్ వస్తుంది. సో ఇప్పుడు జానీ మాస్టర్ చేసింది ఏంటి, ఎన్నైనా ఉన్నాయండి, తన మీద పడిన మచ్చను తుడిచేసుకోవడం కోసమా లేదంటే వేరే ఇతరత్ర కారణాల కోసమా అవన్నీ పక్కన పెడితే పెద్ది నుంచి వచ్చిన డైరెక్ట్ చెక్ 18 లక్షల రూపాయలని అసోసియేషన్కి రాసిచ్చేశారు జానీ మాస్టర్. సో చాలా గట్స్ కావాలి. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి వచ్చిన మాస్టర్, ఇప్పుడు ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్న మాస్టర్ డాన్సర్స్ కోసం, ఆ కార్మికుల కోసం, వాళ్ళు పడుతున్న కష్టం కోసం వాళ్ళకు ఒక సెక్యూరిటీ కల్పించే విధంగా తన పదవి పోయినా కానీ సాటి డాన్సర్గా ఆయన విరాళంగా ఇచ్చారు. సో ఇది వాళ్ళు చేస్తున్న ఒక చిన్న సహాయం అనుకోండి, ఇంతవరకు ఓకే. సో సుమలత చేసిన తప్పు ఏంటంటే ఫెడరేషన్ని క్వశ్చన్ చేయడం సుమలత చేసిన తప్పు ఇక్కడ. సో అందరికీ తెలిసేది, ఎందుకంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న ఫెడరేషన్ని క్వశ్చన్ చేసే రైట్, ఎందుకంటే పిల్లలు తప్పు చేసినప్పుడు దండించే అర్హత తండ్రికి ఉన్నప్పుడు, తండ్రి ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు దాన్ని విన్నవించుకునే బాధ్యత పిల్లలకు కూడా ఉంటుంది. సో ఇదే విషయం వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. ఓన్లీ సుమలత కాదు, డాన్సర్స్ అందరూ కలిసి, సార్ మీ జోక్యం అవసరం లేదు, ఆల్రెడీ బాడీ మేము వేసుకున్నప్పుడు ఆ బాడీని ఎందుకు క్యాన్సిల్ చేయమంటున్నారు, తప్పు చేసిన వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది పదే వాళ్ళు చెప్పారు. సో దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే సుమలత ఖచ్చితంగా ఒక రోజు ముందు పెట్టిన ప్రెస్ మీట్లో ఫెడరేషన్ వాళ్ళకి మాకు సంబంధం లేదు, ఇందులో జానీ మాస్టర్ని నాన్ కోఆపరేషన్ చేస్తూ వివరణ కోరుతూ ఆ షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఉంది అనేది సుమలత కావచ్చు, ఉన్న డాన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రైజ్ చేశారు. దాంతో పాటుగా ఈ ఎవరైతే జోసెఫ్ మాస్టర్ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్వశ్చన్ చేయడానికి ప్రతి ఒక్క డాన్సర్, అలాగే కమిటీ మెంబర్స్ కూడా, ఈవెన్ కమిటీ మెంబర్స్ కూడా ఈ ఎవరైతే మాస్టర్ ఉన్నారో సెక్రటరీ అండ్ అలాగే ట్రెజరర్, వీళ్ళు చేసిన పనులన్నీ క్లియర్ కట్గా విత్ ప్రూఫ్స్తో వాళ్ళు అఫీషియల్గా మీడియాకు వదిలే అంత రైట్స్ వాళ్ళకి లేవు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ పెట్టుకున్నారు. సో ఇది ఒక ఎత్తు. అయితే గట్టిగా మాట్లాడారు, ఓకే, నిజంగా అంత గట్టిగా మాట్లాడకూడదు. కానీ ఫెడరేషన్కి మళ్ళీ వెంటనే నెక్స్ట్ రోజు ఫెడరేషన్కి జానీ మాస్టర్ వైఫ్ వచ్చారు. సో ఇది ఎందుకు జరిగింది అనేది అందరికీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక హీట్ మూమెంట్లో వెళ్తుంది అంత డిస్కషన్ అంతా కూడా, మేమంటే మేము, సో మేము తగ్గేది లేదు, మేము ఇలాగే నుంచున్నాం, మా స్టాండర్డ్స్ మీద మేము ఉన్నామని డాన్సర్స్ అసోసియేషన్ తరపు నుంచి ప్రతి ఒక్కరు ఉన్నప్పటికీ కూడా జానీ మాస్టర్ ఎందుకు తగ్గాల్సి వచ్చింది అనే దానికి
ఆయన ఎందుకు నిన్న ఓకే ఫెడరేషన్ కలవడానికి వచ్చారు, వివరణ ఇవ్వాలి, వివరణ ఇచ్చారు. సో ఆ వివరణ కోరుతూ వాళ్ళు చేసిన దానికి వీళ్ళు వెళ్ళడము, భార్యాభర్త ఇద్దరు కూడా చాలా ఎమోషన్గా, గుండెల నిండా ఎమోషన్గా, వాళ్ళ ఐస్ చూస్తే మనకు తెలుస్తుంది. ప్రత్యేకించి జానీ మాస్టర్ సో ఏదో తెలియని బాధ ఉంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. సో వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చి వచ్చిన తర్వాత ఆ ప్రెస్ మీట్ ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఫస్ట్ అనిల్ కుమార్ గారు మాట్లాడారు. జానీ మాస్టర్ ఇచ్చిన వివరణతో మేము సంతృప్తి చెందాము, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము చూసుకుంటాము అని అనిల్ కుమార్ చెప్పారు ఫెడరేషన్ తరపు నుంచి. సో అక్కడ కూర్చున్న వ్యక్తులు ఎవరంటే ప్రసన్న కుమార్, సో ప్రొడ్యూసర్స్ తరపు నుంచి, ఫెడరేషన్ తరపు నుంచి అనిల్ కుమార్, సో జానీ మాస్టర్ వైఫ్, అలాగే ఇండస్ట్రీ పెద్దగా ఎవరైతే ప్రొడ్యూసర్స్లో అందరూ పెద్దగా భావిస్తున్నారు ఇప్పుడు చదలవాడ శ్రీనివాస్, అలాగే ఆయనతో పాటుగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, వీళ్ళు కూర్చున్నారు. ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. ప్రసన్న కుమార్ గారు రేస్ చేసిన పాయింట్ ఏంటంటే, మేము సప్పో చేస్తున్నాము, నష్టపోయో కష్టపడో ఏదో విధంగా 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తుంటే, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇస్తుంటే కార్మికులకి చెందలేదు అనేది మీ ఆరోపణ. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ కోఆర్డినేటర్ల విషయంలో ఎవరైనా ఒక్కరినే పెట్టుకోండి, మద్రాస్ నుంచి ఒకళ్ళు, తెలుగు స్టేట్స్ నుంచి ఒకళ్ళు వద్దు, ఖచ్చితంగా మీరు ఒక కోఆర్డినేటర్ని పెట్టుకోండి. మేము ఆ కోఆర్డినేటర్కి మేము ఖచ్చితంగా మధ్యలో ఎవరు తినేవాళ్ళు ఉండరు. కాబట్టి సో మేము ఇచ్చే చెక్ రూపంలో చాలా రోజుల నుంచి ఇదే ఇబ్బంది బయటకు వినిపిస్తుంది. కాబట్టి ఈసారి నుంచి కార్మికులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మా తరపు నుంచి కూడా మేము చేస్తామని ప్రసన్న కుమార్ చెప్పారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ, మేము జానీ మాస్టర్ ఇచ్చిన వివరణ సంతృప్తి చెందుతున్నాము, కానీ ఫెడరేషన్ తరపు నుంచి అసోసియేషన్కి ఎప్పుడైనా సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా, ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకున్నా ఫెడరేషన్కి హ్యాపీగా ఇన్వాల్వ్ అవుతుంది అనేది అనిల్ కుమార్ గారు చెప్పారు. తర్వాత జానీ మాస్టర్ మాట్లాడారు. నన్ను ఒక వివరణ కోరారు, నేను వివరణ ఇచ్చాను. సో దానికి వాళ్ళు సంతృప్తి చెందారు. మెగాస్టార్ ఇన్వాల్వ్మెంట్తో ఈ విషయం అనేది సద్దు మణిగింది అని ఆయన చెప్పినప్పుడు వెంటనే ఆయనకి ఒక క్లూ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది, బాలకృష్ణ పేరు కూడా చెప్పమని. సో బాలకృష్ణ ఇప్పుడు ఇంత సినారియో జరుగుతున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి పిలిపించి మాట్లాడుకున్న తర్వాత ఏ ఒక్క హీరో కూడా, నాట్ ఓన్లీ బాలకృష్ణ గారు, ఏ ఒక్క హీరో కూడా అంటే బహిరంగంగా స్పందించింది లేదు. మరి బ్యాక్ స్టేజ్లో వాళ్ళు ఏమైనా స్పందించారా ఏంటనేది మనకి క్లియర్ కట్గా ఫస్ట్ నుంచి కూడా పేరు రాలేదు. సడన్గా నిన్న ప్రెస్ మీట్లో పేరు వచ్చింది. సో ఇది చూసుకున్నట్లయితే ఆయన జానీ మాస్టర్ నోట్ చేతి కూడా బలవంతంగా బాలకృష్ణ గారి పేరు చెప్పించినట్లుగా అనిపించింది. అండ్ దాంతోపాటుగా సుమలత కూడా చాలా ఎమోషన్ అయ్యారు. మేము ఏ తప్పు చేయలేదు, మేము ఇప్పటికైనా మేము చెప్తుంది ఒకటే ఒక మాట, కార్మికుల్ని కాపాడండి, కార్మికులకి ఏదో ఒకటి మీరు ఈ వేతనాల విషయంలో మీరు కరెక్ట్గా చూసి ఆలోచించి అడుగులు వేయండి, ఎక్కడా కూడా రూపాయి వృధాగా పోవడానికి వీలు లేదు అనేది ఆవిడ ఎమోషనల్ అయ్యారు. సాయి రాజేష్ని మాట్లాడమంటే ఆయన మాట్లాడనన్నారు, టైం అయిపోయిందని ఒక వంక చెప్పారు, ఆయన వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు చదలవాడ శ్రీనివాస్ గారు కూడా పదే బాలకృష్ణ గారు కాకినాడలో షూటింగ్లో ఉండి ఖచ్చితంగా ఇక్కడికి పంపించి మాట్లాడారు పొద్దున్నుంచి అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా సినారియో చూసుకున్నట్లయితే ఎక్కడ బయటకు వస్తాయి అన్నీ, సో ఉన్నాయి ఇంకా బయటకు వస్తాయా, ఎవరెవరైనా ఉన్నారా, సో ఇది ఏమైనా నిజంగానే డబ్బులు తిన్నారా, వీటికి ఆన్సర్ చెప్పేవాళ్ళు ఎవరూ రావట్లేదు. ఎంత డబ్బులు వచ్చాయి, ఎంత డబ్బులు తిన్నారు, సో ఎవరు నష్టపోయారు, ఎవరు లాభపడ్డారు, ఇందులో ఎవరికి సపోర్ట్ ఉన్నారు, అలాగే ఒక మెంబర్ని బ్లేమ్ చేస్తున్నప్పుడు వాళ్ళ వెనకాలని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తున్నారా, ఇది అనేది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంకా ఏదో అంతర్గతంగా జరుగుతుంది అనేది వాస్తవం. సో ఆ వాస్తవాన్ని మనం బయటికి తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది రాదు అనేది నిన్నటి ప్రెస్ మీట్తో తెలిసిపోయింది. ఒక్కసారిగా కూల్ చేశారు జానీ మాస్టర్ని, ఈవెన్ బయటికి పక్కకి తీసుకెళ్ళి మాట్లాడారు. మీడియా ఎవరితో కూడా ఇంకేం మాట్లాడొద్దు అన్నారు. అదే విషయంలో జానీ మాస్టర్ని మాట్లాడించే ప్రయత్నం చేశాం మన మెగా9 టీవీ నుంచి. ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు. సారీ, నేను తర్వాత మాట్లాడతాను అని ఆయన చెప్పారు. కానీ ఆయన మాట్లాడలేదు. ఏది సుమలత కూడా అంత అగ్రెసివ్గా మాట్లాడిన సుమలత కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలో చాలా జరుగుతున్నాయి. ఎవరెవరికి సపోర్ట్ చేస్తారు అనేది బహిరంగంగా అందరికీ తెలుసు. కాబట్టి సో సపోర్ట్ చేసే వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తున్నారు, సో అండగా ఉన్న వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఎవరైనా వచ్చి బయటకు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ అవుతారు అనేది ఇక్కడ తెలుస్తున్న విషయం. అలాగే చాలామంది అనుకుంటున్నారు కూడా ఇది. సో కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒకటి ఇష్యూ బయటకు వస్తూ ఉంటుంది. ఆ ఇష్యూస్లో డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ కూడా ఇప్పుడు రచ్చకెక్కిందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా సో జానీ మాస్టర్ తప్పు ఉంటే జానీ మాస్టర్ని సస్పెండ్ చేసిన వాళ్ళు మిగతా వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళ వెనకాల ఎందుకు నిలబడ్డారు అనేది క్వశ్చన్ మార్క్.
దాంతో పాటుగా అసలు ఎవరు ఎవరెనకాల ఉన్నారు, ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఈ సపోర్ట్ చేసే తరుణంలో ఇండస్ట్రీలో ఒక పెద్ద ఉన్నప్పుడు సో ఆ పెద్ద కనుసన్నల్లో అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనేది ఒక డైలమా కూడా ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎవరికి వారు మేము పెద్దలం అనుకుంటే సరిపోదు, ఆ ఉదార స్వభావం ఉండాలి. దాంతో పాటుగా అన్ని క్రాఫ్ట్స్ని కూడా సమన్వయంగా పని చేసుకునే విధంగా ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించే తీరు కూడా ఉండాలి. సో ఆ విషయంలో మెగాస్టార్ ఎప్పుడు ముందుంటారనే ప్రతి ఒక్కరు భావిస్తారు. మరి ఏం చేయబోతున్నారు నెక్స్ట్, జానీ మాస్టర్ ఏం చేయబోతున్నారు, జానీ మాస్టర్ ఎందుకంత ఎమోషనల్ అయ్యారు అనేది కొద్ది రోజుల్లో ఖచ్చితంగా వచ్చి ఎవరో ఒకరి ద్వారా అయినా అది బయటకు వస్తుంది. కాబట్టి సో ఈ మొత్తం సినారియో చూసుకున్నట్లయితే నాట్ ఓన్లీ ద జానీ మాస్టర్, నాట్ ఓన్లీ ద శేఖర్ మాస్టర్, నాట్ ఓన్లీ ద ఫెడరేషన్ అన్నట్లుగా కూడా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, వింటున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, భరిస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ కార్మికులు బాగుండాలి, కార్మికులు బాగుంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది అనేది జానీ మాస్టర్ అండ్ సుమలత మాట. దీనికి కట్టుబడి వాళ్ళు ఉంటారు అనేది అందరూ నమ్ముతున్నారు డాన్సర్స్. సో అదే బయటకు వస్తుంది. మరి భవిష్యత్తులో ఇంకా ఈ ఇష్యూ ఎలా ముందుకెళ్తుంది, ప్రస్తుతానికి సద్దుమణిగిన ఇష్యూ మళ్ళీ పుంజుకుంటుందా, మళ్ళీ ఎవరైనా ప్రమేయం ఉంటుందా, సో ఫెడరేషన్ ఏం చేయబోతుంది, జానీ మాస్టర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.